ఈ వీడియోలో ఎగ్జిమా బాధపడే వారు చేసే టాప్ 6 తప్పిదాలు మరియు వాటిని ఎలా నివారించాలో తెలుసుకోబోతున్నాం. ఇటీవల నేను ఎగ్జిమా రోగులతో పనిచేసిన వ్యక్తిగత అనుభవాలను, వారు తమ పరిస్థితిని సరిగ్గా ఎలా నిర్వహిస్తున్నారో కూడా సమీక్షించబోతున్నా. ఉపయోగకరమైన సమాచారం కాబట్టి చివరకు ఉండండి. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. గట్ మైక్రోబయోమ్ లోపం వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో నిపుణుడిని. నా విధానం మైండ్ విత్ ఇమ్యూనిటీ మెథడ్ వేలాది మంది రోగులకు ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధ సమస్యలను అధిగమించడంలో సహాయపడింది. మనం మందులు లేకుండానే క్లిష్టమైన మరియు తీవ్రమైన పరిస్థితులను సరిచేయగలం. ఇదిలో ఆటోఇమ్యూన్, ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ లోపాలు కూడా ఉంటాయి. మేము ఇది ఎలా చేస్తామో మా విజయ కథలను చూడాలంటే వివరణలో ఉన్న లింక్ను చూడండి లేదా gitclinic.com సందర్శించి డిస్కవరీ కాల్కు అభ్యర్థించండి. ఇప్పుడు ఈ ప్రసంగం ఎగ్జిమాపైనే దృష్టిస్తుంది. మీకు తెలుసు కదా, సంవత్సరాలుగా నా వద్దకు వచ్చిన అనేక మంది ఎగ్జిమా రోగులు మందులు వాడకుండా తమ లక్షణాలను తిరిగి తగ్గించుకుని ఇన్ఫ్లమేషన్ను అధిగమించారు. కానీ ఈ వారిని ప్రత్యేకంగా విషయం ఏమిటి? ఎందుకంటే చాలాసార్లు మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎగ్జిమా నయం చేయలేమని మీరు వింటారు. వాస్తవానికి వారు మీకు కొన్ని పరీక్షలు, మందులు, క్రీములు మాత్రమే సూచించవచ్చు అంతే. నాకు స్వయంగా ఇన్ఫ్లమేషన్తో పోరాడిన అనుభవం ఉంది. అందులో నాకు చాలా విషయాలు చెప్పబడ్డాయి, అవి నిజం కావు. కాబట్టి ఈ వీడియోలో ఎగ్జిమాకు సంబంధించి తప్పు సలహాలు వింటూ ప్రజలు చేసే అతిపెద్ద తప్పిదాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. అలాగే ఎగ్జిమా నుంచి అసాధారణమైన ఆరోగ్యాన్ని ఎలా సాధించాలో, ఎగ్జిమాను శాశ్వతంగా ఎలా తగ్గించుకోవాలో మీకు కొంత అవగాహన ఇవ్వాలనుకుంటున్నాను. సరే, మొదలు పెడదాం. ఎగ్జిమాను ఎదుర్కొంటున్నప్పుడు తప్పక తప్పించుకోవాల్సిన టాప్ 6 తప్పిదాలు ఏమిటి? మొదటిది, మల విసర్జనను నిర్లక్ష్యం చేయడం. మీకు తెలిసి ఉండొచ్చు, మన ఇమ్యూన్ సిస్టంలో 70% నుంచి 80% వరకు భాగం పేగుల్లోనే ఉంటుంది. దాన్ని మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ లేదా సంక్షిప్తంగా మాల్ట్ అంటారు. ఇది దాదాపు మొత్తం జీర్ణాశయాన్ని కప్పి ఉంటుంది. ఇంకా ప్లీహ మరియు కాలేయంలో అదనపు ఇమ్యూన్ టిష్యూ ఉంటుంది. అలాగే నోరు మరియు పై శ్వాసనాళాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా శరీరమంతటా ప్రభావితం చేసే వాపు కనిపించినప్పుడు అది చర్మం, జాయింట్లు, నరాలు, థైరాయిడ్, పేగులు, లాలాజల గ్రంథులు ఏదైనా అయినా అలాంటి వాపు, అలసట, మేధస్సు మబ్బు, కంటి పొడిబారడం, నొప్పి వంటి లక్షణాలు సహా. ఈ వాపు అంతా జిఐ ట్రాక్ట్ నుంచే ఉద్భవించి అక్కడి నుంచే ప్రేరేపించబడుతుంది. దాంతో ప్రభావితమయ్యే అవయవం మెదడు, జాయింట్లు, కాలేయం, కళ్ళు, లాలాజల గ్రంథి, నరాలు, చర్మం, థైరాయిడ్ లేదా మరేదైనా కావచ్చు. ఆ నిర్దిష్ట వ్యాధికి సంబంధించినది కాబట్టి తుది ప్రభావిత అవయవం వేరుగా ఉండొచ్చు. నేను గమనించే నమూనా వాపు జిఐ ట్రాక్ట్లో మొదలవుతుంది. ఇది పరిశోధనల్లో నిజమని తేలింది. అమెరికన్ గట్ ప్రాజెక్ట్ ప్రసిద్ధ ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. ప్రిసిషన్ న్యూట్రిషన్ మరియు ప్రిసిషన్ మెడిసిన్ ప్రాజెక్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సాన్ డియాగో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయ ఆసుపత్రుల్లో నిర్వహించబడుతోంది. వారు శరీరంలో వాపు స్థాయిని, అలాగే ఎవరికైనా లక్షణాలు తీవ్రమయ్యే సమయంలో కూడా అంచనా వేయగలుగుతున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో వారు అంచనా వేయగలుగుతున్నారు. అది ఎవరో ఉత్పత్తి చేసే మలాన్ని ఆధారంగా చూసి వారు ప్రాథమికంగా మలాన్ని విశ్లేషించి ఈ వ్యక్తికి వచ్చే కొన్ని రోజులు లేదా వారాల్లో వాపు మరింత పెరగబోతుందా అని తెలుసుకుంటారు. ఇది ఆశ్చర్యకరం, ఎందుకంటే మీ మలాన్ని బట్టి కొన్ని రోజుల ముందు ఏం జరుగుతుందో అంచనా వేయగలగడం గొప్ప. ఇది మీకు ఏమి సూచిస్తుంది? మీ శరీరంలో అధిక వాపుతో మీరు పోరాడుతున్నప్పుడు అది మీ పేగులో జరుగుతున్న విషయాలతో సంబంధం ఉంటుంది. మీ పేగులో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నాయి, అవి ఆహారాన్ని ఎలా జీర్ణించుకుంటున్నాయి, ఈ బ్యాక్టీరియా మరియు వాటి వ్యర్థ పదార్థాలు పేగుల్లో ఎంతకాలం ఉంటున్నాయి అనేవి కీలకం. అయితే ఇది ఎలా జరుగుతుంది? ఒకవేళ తరచుగా మరియు నియమిత మల విసర్జన ఉండటం చాలా ముఖ్యం. ఇది స్పష్టంగా అనిపించవచ్చు, కానీ నేను పనిచేసే చాలా మందికి ఇది ఒక సవాలుగా ఉంటుంది. వారు ప్రతిరోజు మల విసర్జన చేయరు, లేదా చేస్తే కూడా పూర్తిగా ఖాళీ చేయరు. ఇది ఒక సమస్యగా మారవచ్చు. రెండవది, పేగు మైక్రోబియోమ్ను జాతుల పరంగా మెరుగుపరచడం కూడా చాలా ముఖ్యం. నేను ఆధునిక మల పరీక్షలను విశ్లేషిస్తాను. ఇవి పేగులోని వివిధ రకాల బ్యాక్టీరియా జనాభాలను మరియు కాండిడా ఫంగస్లను పరిశీలిస్తాయి. మేము బ్యాక్టీరియా ఉత్పత్తులను పరిశీలిస్తాము. ఉదాహరణకు మీథేన్. ఇది సాలిబో లేదా లో కనిపించవచ్చు.
మేము జోనిలిన్ వంటి రసాయనాలను కూడా చూస్తాము. ఇవి లీకీ గట్లో కనిపించవచ్చు. ఈ మొత్తం డేటా చూస్తే పేగు మైక్రోబయోల్లో ఒక పెద్ద సమస్య ఉందని సూచిస్తుంది. కాబట్టి హానికరమైన సూక్ష్మజీవులతో పోటీ చేయడానికి కొత్త, ఆరోగ్యకరమైన జాతులను తరచూ మరియు క్రమం తప్పకుండా పరిచయం చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు నా గట్టి నమ్మకం ఏమిటంటే, మీరు జిఐ ట్రాక్ట్కు సంబంధించిన ఆధునిక ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే శరీరంలో వాపు ఉన్నప్పుడు ఈ పరీక్షలు చేస్తే ప్రతిదీ పాజిటివ్గా వస్తుంది. కానీ మీరు వాపు తగ్గిన తర్వాత పరీక్షను మళ్ళీ చేస్తే అది సాధారణ పరిధిలోకి మరింత దగ్గరగా వస్తుంది. ఒక పరిమితి ఏమిటంటే, మీరు శరీరంలో వాపు ఉన్నప్పుడు మీరు ఈ ఆధునిక జిఐ పరీక్షలు చేయించుకుంటే దృష్టిని ఎక్కడ పెట్టాలో మీకు తెలియదు. మీరు కాండిడాను చంపేయాలని లేదా యాంటీబయోటిక్స్తో ని తొలగించాలనో లేదా సప్లిమెంట్లతో లీకీ గట్ను సరిచేయాలనో మక్కువగా ఉండవచ్చు. కానీ మీరు ఆలోచిస్తే అసలు సమస్య క్రమం తప్పకుండా మల విసర్జన. మీరు ఈ మూల సమస్యను పరిష్కరించకపోతే ఈ పరిస్థితి మళ్ళీ వస్తుంది మరియు ప్రత్యేకంగా ఆటోఇమ్యూన్ వాపును కలిగించవచ్చు. మల విసర్జనతో పాటు ఆహారం ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల వలయాలను మద్దతు ఇవ్వడంలో సహాయపడాలి మరియు మంచి చెడు సూక్ష్మజీవుల సమతుల్యతను దెబ్బతీయకూడదు అనే విషయం అత్యంత ముఖ్యంగా మారుతుంది. ఆంతర్య వ్యవస్థలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండే బ్యాక్టీరియా, ఫంగస్లు, వైరస్లు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాల్లో కొన్ని మీథేన్ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు ఆయములో కనిపించేలా ఈ ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉపవర్గాన్ని ఆర్కీ బ్యాక్టీరియా అంటారు. ఈ బ్యాక్టీరియాల్లో కొన్ని యాంటీబయోటిక్స్కు స్పందిస్తాయి, మరికొన్ని స్పందించవు. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు యాంటీబయోటిక్స్ వల్ల నశించుకోతాయి. అందుకే మీరు సి డిఫిసైల్ కోలైటిస్ ఎదుర్కొంటారు. సి డిఫ్ అనేది మీ G.I ట్రాక్ట్లో క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏర్పడుతుంది. ఇది ఎందుకు ముఖ్యమంటే, క్లాస్ట్రిడియం ఒక బయోఫిన్ను ఏర్పరచుతుంది. అది ఇతర మంచి బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఈ పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని తొలగించడం కష్టం. కాండిడా అధిక వృద్ధికి కూడా వర్తిస్తుంది. కొన్నిసార్లు ఫంగస్లు పూర్తిగా పెరిగి అధికంగా హిస్టమిన్ ఉత్పత్తిని కలిగించవచ్చు. ఇక్కడ మీరు అలర్జీలు, హైవ్స్, బ్రెయిన్ ఫాగ్, ఉబ్బరం వంటి లక్షణాలను చూస్తారు. అలర్జీ లక్షణాలు అయిన పోస్ట్నేసల్ డ్రిప్ మరియు డ్రై ఐతో పాటు చర్మం మరియు నఖాల్లో కూడా మార్పులు కనిపించవచ్చు. కొన్ని బ్యాక్టీరియా కూడా హిస్టమిన్ స్థాయిలను పెంచగలవని తేలింది. ఇది మీరు తీసుకునే ఆహారం రకాన్ని బట్టి, అలాగే అక్కడ ఉన్న బ్యాక్టీరియా రకం మరియు అవి ఎంతకాలం అక్కడ ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇదే విషయంపై ఇప్పటికీ పట్టించుకుని ఒక అంశం వైరస్లు. మీలో చాలా మందికి వైరస్లు మానవ కణాలను సంక్రమించగలవని తెలుసు, కానీ అవి బ్యాక్టీరియాను కూడా ప్రభావితం చేయగలవని మీకు తెలుసా? వైరస్లు తమ జన్యు కోడ్ను నేరుగా బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టగలవు మరియు కొన్ని బ్యాక్టీరియా రకాల విషపూరితతకు కూడా కారణమవుతాయి. అవి కొన్ని యాంటీబయోటిక్స్కు ప్రతిఘటన కలిగించే జన్యువులను కూడా అందించగలవు. కాబట్టి ఫంగస్లు, బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ మన మైక్రోబయోమ్లో భాగమవుతాయి. వీటికి తమ స్వంత జన్యువులు, స్వంత జీవక్రియ, స్వంత వృద్ధి విధానాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి మద్దతు ఇవ్వవచ్చు లేదా కొన్నిసార్లు హాని చేయవచ్చు. ఫర్మెంటేషన్లో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలు హిస్టమిన్, బయోఫిల్స్ ఆంత్రములకు హాని కలిగించడమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజింపజేసి శరీరంలో ఇతర భాగాల్లో వాపును కలిగించగలవు. ఈ సవాళ్లను దృష్ట్యా లాభదాయకమైన సూక్ష్మజీవులకు మద్దతు ఇవ్వడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెండవది, ఎక్కువ చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ ప్రశ్న నాకు చాలా సార్లు వస్తుంది, ముఖ్యంగా నా వీడియోల కామెంట్స్ సెక్షన్లో. కొంతమంది తమ ఆహారంలో చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ను పూర్తిగా తొలగించారని, అది వారి లక్షణాలను శాశ్వతంగా తిరిగి మళ్లించడానికి సరిపోతుందని నేను వింటుంటాను. ఇందులో చాలా నిజం ఉంది. చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ శరీరంలో కల్లోలం సృష్టించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకవైపు ఇవి గట్ మైక్రోబియంలో అసమతుల్యతను కలిగిస్తాయి. చక్కెర రసాయనాలు జీర్ణాశయ వ్యవస్థలో పై శ్వాసనాళాల్లో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. దీని ఫలితంగా మెటబాలిజం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఉదాహరణకు చక్కెర కొవ్వు ఆమ్లాల మెటబాలిజం అరాచిడోనిక్ యాసిడ్ హానికరమైన కొలెస్ట్రాల్ ఉత్పన్నాలను సృష్టిస్తుంది, కణజాలాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది.
చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఉనికిని పెంచుతాయి మరియు ఫ్యాటీ యాసిడ్ సింథేస్, హార్మోన్ సెన్సిటివ్ లిపేస్, పెరోక్సిసోమ్ ప్రొలిఫెరేటర్ యాక్టివేటింగ్ రిసెప్టర్ గామా వంటి ఎంజైములను సక్రియం చేస్తాయి. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల మరింత అసమతుల్యంగా మారవచ్చు. అదనంగా చక్కెర కారణంగా బ్యాక్టీరియా మరియు ఫంగస్ అధిక వృద్ధి శరీరంలో హిస్టమిన్ ఉత్పత్తికి ముఖ్యమైన ప్రేరకంగా పనిచేస్తుంది. నేను ముందే చెప్పినట్లుగా అతిగా చక్కెర తీసుకోవడం ప్రోఇన్ఫ్లమేటరీ మార్గాలను, ఉదాహరణకు కప్ప బీటా సక్రియం చేసి మరింత ఇన్ఫ్లమేటరీ సైటోకైన్ల విడుదలకు దారితీస్తుంది. మీరు నా ఇతర లెక్చర్లలోనూ గుర్తుంచుకుని ఉండవచ్చు. కొన్ని రసాయనిక యాడిటివ్లను తీసుకున్నప్పుడు శరీరం రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి లిపిడ్స్, ప్రోటీన్లు, డిఎన్ఏ వంటి సెల్యులర్ నిర్మాణాలకు నష్టం కలిగిస్తాయి. ప్రభావితమైన బయోకెమికల్ మార్గాల్లో నాథ్ ఆక్సిడేజ్, జాంథిన్ ఆక్సిడేజ్ వంటి ప్రోఆక్సిడెంట్ ఎంజైమ్ల సక్రియత, అలాగే శరీరంలో సహజంగా రక్షణ కలిగించే యాంటీఆక్సిడెంట్లు అయిన సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్, క్యాటలేజ్, గ్లూటాథియోన్ పెరాక్సిడేజ్ల నిరోధన కూడా ఉన్నాయి. ఇది అన్నింటి అర్థం ఏమిటంటే అధికంగా చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కణజాలాలకు హాని కలిగించడమే కాకుండా సహజ మరమ్మతు విధానాలను తీవ్రంగా పరిమితం చేస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా, అందరికీ ఇలా ఎందుకు జరగదు? ఎందుకు కొంతమంది కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినగలుగుతారు కానీ వారికి ఎలాంటి సమస్య ఉండదు? దానికి సమాధానం ఏమిటంటే వాళ్ళ శరీరంలో వాపు, ఇన్ఫ్లమేషన్ లేదు. శరీరంలో క్రియాశీలమైన వాపు లేకపోతే ఇలాంటి ఆహారాలను సాధారణంగా శరీరం తేలికగా జీర్ణించగలదు. ఇందుకు పిల్లలు మంచి ఉదాహరణ. వాళ్లకు ఎలాంటి వాపు సంబంధిత వ్యాధులు లేవని అనుకుంటే పిల్లలు ఎంతైనా ప్రాసెస్డ్ ఫుడ్స్, కార్బ్స్, చక్కెరలు తిన్నా వాళ్లకు ఎలాంటి సమస్య ఉండదు. వాళ్ళు కొంత హైపర్ యాక్టివ్గా ఉండొచ్చు, తర్వాత అలసిపోవచ్చు, కానీ క్రియాశీల ఇమ్యూన్ వాపు ఉన్న కొంతమందిలా తీవ్రమైన వాపు మాత్రం వారికి ఉండదు. మరియు నా క్లినిక్లో కూడా వాపు సంబంధిత వ్యాధుల నుంచి కోలుకున్నవారు నెలల తరబడి లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు వారు మళ్ళీ కొన్ని ఆహారాలను తినగలుగుతారు. ఎందుకంటే శరీరం స్పందించదు, ఆహారాలను సులభంగా జీర్ణించగలదు. కానీ మీరు వాపుతో బాధపడుతున్నప్పుడు ఆహారం వల్ల కలిగే ప్రభావాలను నిర్లక్ష్యం చేయలేరు. మూడవది ఫైటోన్యూట్రియంట్ల లోపం. ఇక్కడ మరో విషయం ఉంది, ఇది ఎప్పుడూ చర్చకు వస్తుంది. నా వీడియోలో ఎప్పుడూ కొంతమంది క్లోజ్ వస్తారు, తాలియో కార్నివోర్ డైట్లు సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో మాట్లాడతారు. ఇలాంటి ఆలోచన చాలా కాలంగా ఉంది. ఆట్కిన్స్ డైట్ లేదా వెయిట్ వాచ్ గుర్తుందా? ఈ డైట్లు పనిచేసే కారణం ఇవి ప్రధానంగా చక్కెర మరియు ప్రాసెస్డ్ కార్బ్స్ను నివారించడమే. అందువల్ల ఉదాహరణకు కార్నివోర్ డైట్లో లభించే ఎక్కువ ప్రయోజనాలు ఆహారాల తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్కి సంబంధించినవే. ఇంకా ఆహారాలు కడుపులో ఫర్మెంట్ అవ్వకపోవడం కూడా సహాయపడుతుంది. కాబట్టి ఈ డైట్లలో కొన్ని ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి. అయితే నేను చూస్తున్న సమస్య ఏమిటంటే కేవలం మాంసాహారంతో ఉండే డైట్ ఫైటోన్యూట్రియంట్ డైట్తో పోలిస్తే అంతగా ఉపయోగపడదు. ఎందుకంటే అనేది నేను ఇప్పుడే వివరించబోతున్నాను. సాధారణంగా మనం పోషకాహారం గురించి మాట్లాడేటప్పుడు మేము మాక్రోన్యూట్రియంట్లను పరిశీలిస్తాము. ఫైటోన్యూట్రియంట్లు మొక్కలు, శిలీంధ్రాలలో కనిపించే అణు సమ్మేళనాలు. ఇవి ఆరోగ్యంపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ముందుగా చెప్పినట్టు చక్కెర, ప్రాసెస్డ్ కార్బ్స్ను నివారించడం గుర్తుంచుకోండి. పాలియో డైట్లు మరియు కార్నివోర్ డైట్ల వల్ల వచ్చే ఎక్కువ ప్రయోజనం ఈ డైట్ల తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్లనే వస్తుంది. అవి కూడా ఎక్కువగా ఫర్మెంట్ అయ్యే అంశాలను కలిగి ఉండవు. కానీ ఈ డైట్లలో ఉన్న పెద్ద లోపం, అలాగే దీర్ఘకాలంలో సమస్యలు కలిగించే కారణం ఏమిటంటే ఇవి సాధారణంగా ఫైటోన్యూట్రియంట్లను కలిగి ఉండవు. మీరు తెలుసుకోవాల్సిన 8 ప్రధాన ఫైటోన్యూట్రియంట్ ఉపవర్గాలు ఉన్నాయి. వాటిలో టెర్పీన్లు, ఫీనాల్స్, క్లోరోఫిల్, థయోసైనేట్లు, ఫైటోఎంజైములు, ఫైటోఐస్, ప్రీబయోటిక్స్ మరియు ఆల్కలాయిడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఫైటోన్యూట్రియంట్లను వ్యవస్థబద్ధంగా అధ్యయనం చేసి వాటిని కలిపి డైట్ ప్లాన్లో పెట్టడం ఊహించండి. అదే నేను చేసిన పని. దీని ఫైటోన్యూట్రియంట్ డైట్ లేదా సంక్షిప్తంగా ఫైటో డైట్ అంటారు. మీరు నా పేరు మరియు ద ఫిటో డయట్ ప్రైమర్ అని అమెజాన్లో వెతికితే ఆ ప్రైమర్ను సులభంగా కనుగొనవచ్చు. నా అభిప్రాయంలో ఫైటో డైట్ ఆహార ఎంపికలను చూసే విధానానికి మరింత ఉపయోగకరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఎందుకంటే భోజన ప్రణాళికలు డైట్లో ఫైటోన్యూట్రియంట్లను గరిష్టంగా పొందడంపై ఆధారపడి ఉంటాయి.
అలాగే ఇది తప్పనిసరిగా మాంసాహారం లేదా జంతు ఉత్పత్తులను మినహాయించదు. కాబట్టి ఇది వెగన్ లేదా పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అని అనుకునే వారందరికీ మీరు తప్పు. ఎందుకంటే అనారోగ్యకరమైన వాపు సంబంధిత వ్యాధులను మరింత పెంచే అనేక ప్లాంట్ బేస్డ్ ఆహారాలు కూడా ఉన్నాయి. ప్లాంట్ బేస్డ్ కార్నివోర్ లేదా జంతు ఆధారితంగా పెద్ద తరగతుల ఆహారాలను విచక్షణ లేకుండా చూడడం బదులు ఆహారానికి ఈ విస్తృతమైన అతిగా సాధారణీకరించిన లేబుళ్లు ఇవ్వడం బదులు నేను ఫైటోన్యూట్రియంట్లను ఉపయోగించి ఆహారం ఉపయోగకరమా హానికరమా అని నిర్ణయించడానికి ఇష్టపడతాను. నా క్లయింట్లకు వారు ఆహార ఎంపికలు చేసేటప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ను అందిస్తాను. ఈ డైట్లలోని భాగాలను ప్రతి వ్యక్తికి అనుకూలంగా మార్చడం ముఖ్యం. అప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. కానీ మనం చూస్తున్నాం, ఆహారం ప్రధాన వ్యాధులను పరిష్కరించగలదు, ఎందుకంటే ఇది పేగులో ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల మద్దతు ఇస్తుంది. మీరు ఇప్పుడే చూసిన కొన్ని స్లైడ్లు స్టాన్ఫోర్డ్ ఫైటోన్యూట్రిషన్ ఇచ్చిన ప్రసంగం నుండి తీసుకున్నవే. ఇది ఇప్పుడు చాలా దృష్టిని, మీడియా కవరేజీని పొందుతున్న రంగం. నా ఫైటో డైట్ గురించి, అది ఎలా పనిచేస్తుందో గురించి నాకు తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. 4వది ఒత్తిడి మరియు ట్రామాను నిర్లక్ష్యం చేయడం. కెనడియన్ వైద్యుడు గాబోర్ మేట్ ఒత్తిడి మరియు ట్రామా ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ జీర్ణకోశ సమస్యలకు మూలం. తన పుస్తకం ది మిత్ ఆఫ్ నార్మల్లో కొంతమంది రచయితలు దీనివల్లే ప్రధాన కారణమని నమ్ముతారని ఆయన చెప్పారు. నేను నా వ్యక్తిగత అనుభవం ద్వారా క్లయింట్లతో పనిచేసినప్పుడు ఇది దాదాపు ఎప్పుడూ నిజమేనని చెప్పగలను. దీనిని తెలుసుకోవడానికి నేను కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడుగుతాను. మీ జీవితంలో ఏవైనా తీరని అవసరాలు ఉన్నాయా? తీరని అవసరాల్లో ప్రకృతిలో గడిపే సమయం, విశ్రాంతి, నిద్ర, సాన్నిధ్యం, శారీరక చురుకుదనం, సృజనాత్మక కళాత్మక వ్యక్తీకరణ, ఆరోగ్యకరమైన ఆహారం తినే అవకాశాలు చేర్చవచ్చు. ఈ అవసరాల గురించి నేను అడిగినప్పుడు నేను మాట్లాడే ప్రతి ఒక్కరూ, అంటే ఒక 100% మంది, కనీసం 1 లేదా 2 తీరని అవసరాలు ఉన్నాయని చెబుతారు. ఇప్పుడు నేను అడిగే తదుపరి ప్రశ్న, ఆ తీరని అవసరాన్ని నెరవేర్చడాన్ని ఏమీ అడ్డుకుంటోంది? మరియు సాధారణంగా అది ఏదో ఒక రకమైన బాధ్యత. వారు అంటారు, నేను పని చేయాలి, నా పిల్లల్ని లేదా వృద్ధ బంధువును చూసుకోవాలి, నాకు ఈ సామాజిక ఆర్థిక కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటంటే వారు రోజు ఎక్కువ భాగాన్ని చేయాల్సిన పనుల్లో గడుపుతారు. అంటే వారు తమ అవసరాలను, అలాగే చేయాలనుకునే విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. వారు తమ మొత్తం రోజును ప్రతికూల పరిణామాలను నివారించడానికి, తమ బాధ్యతలను నెరవేర్చడానికి, ఇతరులను సంతృప్తిపరిచేందుకు తమను తాము త్యాగం చేయడానికి ఆధారపడి గడుపుతారు. ఇది ప్రమాదకరం కావచ్చు. అయితే దీన్ని ట్రామా అని ఎందుకు అంటారు? మనమిప్పుడే చర్చించినది ఈ లోకల్లో ప్రతి ఒక్కరికి వర్తించేదే అనిపిస్తోంది. బాగోర్ మటే ట్రామాను చిన్న టితో ట్రామా, స్మాల్ టీ ట్రామా మరియు పెద్ద టితో ట్రామా, బిగ్ టీ ట్రామాగా వేరు చేస్తారు. పెద్ద టీ ట్రామా అంటే దుర్వినియోగం, నిర్లక్ష్యం, శారీరక దాడి లేదా ప్రియమైన వ్యక్తి మరణం వంటి విషయాలు కావచ్చు. కానీ చిన్న టీ ట్రామా అనేది సాధారణంగా కనిపించే జీవిత అనుభవాల నుంచే రావచ్చు. ఇవి మనిషిని తన అవసరాలను నిర్లక్ష్యం చేయడం, వాటి నుంచి దూరంగా ఉండడం నేర్పిస్తాయి. దురదృష్టవశాత్తు బాగా స్థిరపడిన వారు, విజయవంతమైన వారు కూడా దీనిని ఎదుర్కొంటారు. మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో మేము ఇటీవల ట్రామా మరియు ఒత్తిడి అవగాహన సాధనాన్ని సమన్వయం చేశాము. ఇది ప్రజలు ఈ సమస్యలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుని త్వరగా ఫలితాలు చూడటానికి సహాయపడుతుంది. మేము ప్రజలు ఈ సమస్యలను సమంజసమైన కాల వ్యవధిలో అధిగమించేందుకు, సాధించేందుకు మద్దతుగా ఉండే వనరును కూడా అందిస్తున్నాము. 5వది చెడు నిద్ర. ఇప్పుడు ఒత్తిడి మరియు తీరని అవసరాల విషయానికి వస్తే, చాలామంది సరైన పునరుద్ధరణ నిద్ర పొందడం లేదు. వారి నిద్ర మధ్యలో అంతరాయం కలగవచ్చు లేదా వారు తరచూ మేల్కొంటారు. అందుకే మేము నిద్రను మెరుగుపరిచే ప్రత్యేక మాడ్యూల్ను రూపొందించాము, తద్వారా రోజంతా ఒత్తిడిని సులభంగా నియంత్రించవచ్చు. ఒక రోజు కూడా సరైన విశ్రాంతి లేకపోతే అనేక రోజులు పెరిగిన వాపును కలిగించవచ్చు. కాబట్టి మీ నిద్రను గమనించి ఎంత విశ్రాంతి నిద్ర పొందుతున్నారో ట్రాక్ చేయడం ముఖ్యం. చెడు నిద్ర అలవాట్లు ఉన్నవారిలో వాపును పెంచే సైటోకైన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆటోఇమ్యూన్ వాపు, జీర్ణకోశ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. 6వది కూర్చునే జీవనశైలి. ఇంకా తీరని అవసరాల విషయానికి వస్తే, శారీరక చురుకుదనం మరియు వ్యాయామం లేకపోవడం ఒక కోల్పోయిన అవకాశమే.
ప్రతిసారి మనం వ్యాయామం చేసినప్పుడు మన శరీరం కణ సంకేతాల మాలిక్యూళ్లు మరియు హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి కణజాలాన్ని మాన్పిస్తాయి. ఈ లాభదాయకమైన రసాయనాలు వాపును కూడా నిరోధిస్తాయి. ఉదాహరణకు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో దీర్ఘకాలంలో ఆల్ఫా స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఎలారు మరియు ఆల్ఫా అనేవి కణ సంకేతాల మాలిక్యూళ్లు. వీటిని రక్తంలో కొలవచ్చు. ఇవి శరీరం ఆరోగ్యకరమైన ప్రతిస్పందన ఇస్తుందా లేక అసాధారణంగా స్పందించదా అన్నది అంచనా వేయడంలో సహాయపడతాయి. నిజానికి ఈ సైటోకైన్లు అనేక దీర్ఘకాలిక వ్యాధుల్లో భాగంగా ఉంటాయి. ఆల్ఫాను అణిచివేసే ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి వ్యాయామమే, కానీ దురదృష్టవశాత్తు కూర్చునే జీవనశైలి గలవారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. దీనినే పరిశీలించే ఒక అధ్యయనం ఉంది. అంతేకాదు, వ్యాయామం ఆరోగ్యకరమైన మైక్రోబియంను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుందని మనం చూస్తున్నాం. దీనిపై మరో అధ్యయనం కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, అంతటి అలసటతో, కొన్నిసార్లు నొప్పి, వేదనతో ఎలా వ్యాయామం చేయగలం? దానికి సమాధానం ఏమిటంటే, మీరు అనుకూలించాలి. మీ సామర్థ్యాలకు అనుగుణంగా వ్యక్తిగతంగా ఒక శిక్షణ ప్రణాళికను రూపొందించాలి. దాన్ని నిరంతరం పాటించాలి. కొన్నిసార్లు అది మీ సామర్థ్యాలను గుర్తించి కీళ్లకు లేదా నరాలకు ఎక్కువ ఒత్తిడి తలెత్తనివ్వని కొన్ని కదలికలు, చర్యలను అభివృద్ధి చేయడమే. కొన్నిసార్లు మెల్లగా ఆలోచనతో చేసే వ్యాయామాలు మసిలు దేహాన్ని పెంచడానికే ఉంటాయి. సాధారణంగా క్లినిక్లో పరిమితులు ఉన్నవారిని చూసినప్పుడు వాటిని దాటి విజయాన్ని సాధించేందుకు మేము సహాయపడతాము. మైండ్గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో ఎగ్జిమాకు మూల కారణాలను మార్చడం ద్వారా దీర్ఘకాలిక ఫలితాలు సాధించవచ్చని మేము నమ్ముతాము. మందులు వాడకుండా శరీరంలో వాపును తగ్గించే పరిష్కారాలను కనుగొంటాము. కోచింగ్, నిపుణుల వైద్య సమీక్ష సహాయంతో అభివృద్ధికి నిజమైన ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం మెరుగుపరచడంపై దృష్టి పెడతాము. ఇవి ఎగ్జిమాకు కారణమయ్యే, దాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రధాన అంశాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్, షేర్ చేయండి. ఎగ్జిమాతో బాధపడే వారికి ఇది ఉపయోగపడుతుందని అనిపిస్తే వారికి తెలియజేయండి. ఎగ్జిమా గురించి మందులు లేకుండా సహజంగా ఎలా తగ్గించుకోవాలో అనేక విషయాలను అందిస్తున్నాను. మైండ్గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మరిన్ని సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకునే వరకు నేను డాక్టర్ దాసరి.